ఈరోజు మన కొరకు జీవవాక్యము సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్త పరిశీలిస్తే, నిత్యము భయము కలిగి ప్రవర్తిస్తే వాడు ధన్యుడంట. భయము అన్న మాటకు అర్థం ఏంటంటే, కొన్నిసార్లు చాలామంది భయపడిపోతూ ఉంటారు. పరీక్షలు పాస్ అవ్వడం, ఉద్యోగాలు రావడం, పెళ్ళిళ్ళు అవ్వడం, అప్పులు తీరడం, ఇవన్నీ కూడా భయంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. కొన్నిసార్లు ఈ భయంతోని, టెన్షన్ వల్ల, ప్రెజర్ వల్ల బీపీలు, షుగర్లు రావడం జరుగుతుంది. భయం అంటే ఆ భయం కాదు. భయం కలిగి ప్రవర్తించడం అంటే దేవుడి మీద భయం కలిగి జీవించడం. దేవుడు చూస్తున్నాడు, పొరపాటు చేయకూడదు, వాక్యానుసారంగా జీవించాలి, తప్పుడు పనులు చేయకూడదు అనే భయంతో ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయంతో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధన్యుడంట. ఉదాహరణ మనం చూస్తే యోబు అనే మహాభక్తుడు కనిపిస్తాడు. యోబు గురించి దేవుడు ఏమంటాడంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఎలాంటి వ్యక్తి భూమి మీద లేడు అని సాక్ష్యం చెప్తాడు. అలాంటి గొప్ప సాక్ష్యం కలిగిన వాడు యోబు. అలాంటి వ్యక్తి కోసం చూసేటప్పుడు భయముతో, దేవుడు పట్ల ప్రేమ కలిగి తన పిల్లల్ని గట్ట పాపం చేస్తారేమో అని భయంతో, దేవుని మీద భయంతో, పిల్లల మీద ప్రేమతో, వారి కోసం పిల్లలకు తెలియకుండా బలులు అర్పించేవాడు. పొరపాటున ఏదైనా పాపం చేస్తే నశించిపోతారేమో, శాపంలోకి వెళ్ళిపోతారేమో అనే భయంతో దేవుడికి స్తుతులు చెల్లిస్తూ అర్పణలు అర్పించేవాడు, బలులు అర్పించేవాడు. అది భయం అంటే. అందును బట్టి దేవుడు అతను ఎంతో దీవించాడు. చాలా ఆస్తిపరుడుగా కూడా మనం చూస్తాం వాక్యంలో. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, కొంతకాలం తర్వాత సైతాను కూడా అసూయపడి దేవుడితో సంభాషించేటప్పుడు దేవుడు సవాలు చేస్తాడు. చూసారా నా బిడ్డ ఎంత ఉంటున్నాడో అని సవాలు చేసినప్పుడు సైతాన్ అంటది, బిడ్డను నువ్వు ప్రేమించావు కాబట్టి, నువ్వు దీవిస్తున్నావు కాబట్టి అంత మంచిగా ఉన్నాడు, అదే శోధనలో పడితే నిన్ను వదిలేస్తాడు అని సవాల్ చేసినప్పుడు దేవుడు సైతానుని గద్దించి, అతని ప్రాణాన్ని తీయకుండా నువ్వు ఏం శోధించుకుంటావో శోధించుకో, నన్ను మాత్రం విడిచిపెట్టు అని చెప్పినప్పుడు సైతాను రకరకాలుగా శోధించి వాళ్ళ పిల్లలందరినీ చంపేలాగా చేసి, ఆస్తి అంతా కోల్పోయేలాగా చేసి, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేలా చేసి, ఆఖరికి ఒక అడుక్కున్న పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా చేసినప్పుడు కూడా యోబు యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా ఉండడం చూస్తాం. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం చూస్తే భయము కలిగి జీవించాడు యోబు, కాబట్టి ధన్యుడయ్యాడు. తర్వాత మరలా దేవుడు సైతానుని గద్దించి అతని ఆస్తంతా తిరిగి రెండంతలు ఇచ్చి, పిల్లలను కూడా మరలా పుట్టించేలా చేసి బహుగా దీవించినట్లుగా, మరి ప్రపంచంలో వాళ్ళ పిల్లలంటువంటి గొప్పవాళ్ళు లేనట్లుగా దేవుడు దీవించాడు. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే. భయపడిపోవడం కాదు, ఆందోళన పడిపోవడం కాదు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడినంటే. ఇస్కరియోతు యోధ గురించి మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు శిష్యుడిగా ఉండి కూడా యేసుప్రభుని కొంత డబ్బు కోసం అమ్ముడుపోయి అమ్మేసినట్లుగా మనం చూస్తాం. అయితే చేసినటువంటి భయంకరమైన పాపానికి హృదయాన్ని కఠినపరుచుకొని పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, హృదయం అంతా వేదనతో కృంగిపోయి ఉరిపోసుకుని చనిపోయినట్లు మనం చూస్తాం. అందును బట్టి మనం చూస్తే ఇక్కడ నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అన్నట్లుగా ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ యూ.